ఫ్రెండ్స్, మనకి న్యాయం గెలుస్తుందా? అన్యాయం గెలుస్తుందా? అంటే యెస్, న్యాయమే గెలిచింది. విజయ్ అలాగే తన భార్య సంగీత ఇద్దరు ఒకటయ్యారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక మగవాడికి తన భార్య అంటే ఎంత ఇష్టం ఉంటుందో ఈ ఒక్క విషయం చాలనే చెప్పాలి. అయితే ఇక మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోయారు. కాకపోతే అసలు మధ్యలో వచ్చి దాదాపుగా ఒక అద్భుతమైన జంటకు 5:30 సంవత్సరాల పాటు ఎడబాటు క్రియేట్ చేసిన ఆ మూడవ వ్యక్తి పరిస్థితి ఇప్పుడు ఊహించుకుంటేనే చాలా విచిత్రంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలి అంటే తన భర్త కోసం తను పోరాడింది. రకరకాలుగా పోరాడింది. తను అంటే మనకి ఇంగ్లీష్‌లో ఉంటుంది కదా! తెలుగులో కూడా సామధాన భేద దండోపాయాలు అనేసి. ఆ రకంగా సంగీత గారు తన భర్తని తనకు దక్కించుకోవటంలో చాలా అంటే చాలా ముందడుగు వేశారు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే నేటి తరం జంటలకి అంటే పెళ్ళైన వాళ్ళకి కూడా ఆవిడ ఆదర్శమే. ఏదో చిన్న చిన్న విషయాలొచ్చి విడిపోవడం కాదు. ఎప్పటికైనా సరే కలిసి ఉండాలి. కాంప్రమైజ్ అవ్వాల్సిందే అని ఆవిడ నిరూపించారు. దాదాపుగా 25 సంవత్సరాల పాటు కలిసున్న వాళ్ళు విడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ కలిసారు. మరి 'త్రిష' రియాక్షన్ ఏంటి అంటే, ఇక విడాకుల రద్దు తర్వాత 'త్రిష' ఒక పోస్ట్ పెట్టింది. నా జీవితంలో నాకు దక్కినవి నేను ఎంతగానో హ్యాపీగా, పాజిటివ్‌గా యాక్సెప్ట్ చేస్తాను. నేను నా జీవితంలో చాలా అల్ప సంతోషిని. ఎప్పుడైనా సరే ఎక్కువగా కోరుకోను. కానీ కోరుకున్నవి నాకు దక్కాలని అనుకుంటూ ఉంటాను. కానీ దేవుడు నన్ను ఎప్పుడూ కూడా ఈ విషయంలో దోబూచులాట ఆడేలాగా చేస్తూనే ఉంటాడు. ఎందుకనంటే నాకు కావాల్సినవి నాకు దక్కవు. నాకు దక్కుతాయి అనుకుని నేను హ్యాపీగా ఫీల్ అయితే ఆ ఆనందాన్ని కూడా దూరం చేసేస్తాడు. కానీ అటువంటి సమయంలో కూడా నేను లోలోపల బాధపడి బయటకొక చిన్న చిరునవ్వుతోనే నా ఒక్క బాధని దిగమింగుకుంటాను అంటూ ఇక విజయ్ అలాగే సంగీతుల విడాకుల రద్దు తర్వాత ఈ రకమైన ఎమోషనల్ భారీ పోస్ట్ అయితే పెట్టింది. ఇది చూసిన వాళ్ళందరూ కూడా అమ్మ త్రిష, నువ్వు విజయ్ గురించే మాట్లాడుతున్నావు అని మాకు అర్థమైంది కానీ ఇంకా ఆయన గురించి మర్చిపోమ్మా, వాళ్ళ జీవితంలోకి నువ్వు రావద్దు అంటూ అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.